హలో అండి. వెల్కమ్ టు హైమాస్ కిచెన్. మనం వేసవి కాలంలో రకరకాల ఆవకాయలు ఎలా పెట్టుకుంటామో, ఇంట్లో రకరకాల వడియాలు కూడా పెట్టేసుకుంటాం కదా! ఈ వేసవి కాలంలో మేము 6 రకాల వడియాలు పెట్టాం. అవేంటో మీకు చూపిస్తాను. ఇక్కడ వేడి వేడి అన్నంలో పాలకూర పప్పు వేసుకొని, నెయ్యి కూడా తగిలిచ్చి, ఈ రకరకాల వడియాలతో తినేసాం ఇవాళ. మేము ఈసారి చిట్టొడియాలు, సగ్గుబియ్యం వడియాలు, కాస్త ఉల్లిపాయ వడియాలు, అలాగే కొంచెం టమాటా సగ్గుబియ్యం వడియాలు, కాసిన చల్లమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అంటాం మేము. అలాగే మన గుమ్మడి వడియాలు పెట్టుకున్నాం. ఈ మజ్జిగ మిరపకాయలు ఏం లేదు, కాస్త మరీ కారంగా లేని మిరపకాయల్ని మజ్జిగలో నానబెట్టి ఎండలో ఎండబెట్టుకుంటాం. పప్పు కూరల్లోకి, పప్పుల్లోకి నంచుకుంటే భలే ఉంటాయి. ఈ చిట్టొడియాలు కేవలం మినప్పిండితో మాత్రం పెడతాము. పనసపొట్టు కూరలోకి చిట్టొడియాలు నంచుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే సగ్గుబియ్యం వడియాలకి ఏంటంటే, సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించి, గరిటె జారుగా ఉడికించి, వాటిని వడియాల్లో పెట్టుకుంటాము. మీ అందరికీ తెలిసిందే, సాంబార్లోకి వాటిలోకి చాలా బాగుంటాయి. ఈ తర్వాత కాస్త టమాటా వేసి సగ్గుబియ్యం వడియాలు చేశాను. పుల్ల పుల్లగా, కారం కారంగా నచ్చే వాళ్ళకి ఈ టమాటా సగ్గుబియ్యం వడియాలు చాలా నచ్చుతాయి. ఇవి కూడా మనకి పప్పుల్లోకి, సాంబార్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఆ తర్వాత గుమ్మడి వడియాలు, బూడిద గుమ్మడికాయ పగలగొట్టి ముక్కలు చేసుకుని, కాస్త మినప్పిండి అవన్నీ పచ్చిమిరపకాయలు అవన్నీ కలిపి వడియాల్లో పెట్టుకుని, ఇవి కూడా అంతే, ఎందులోకైనా బాగుంటాయి. చివరిగా ఈ ఉల్లిపాయ వడియాలు. రోజు రోజు ఉల్లిపాయ పకోడీలు వేసుకోలేం కదా! ఈ ఉల్లిపాయ వడియాలు చేసుకున్నారనుకోండి, అచ్చం పకోడీలు తింటున్నట్టే ఉంటుంది. వీటన్నిటిలో మీ ఫేవరెట్ వడియాలు ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైమాస్ కిచెన్. బాయ్. హ్యాపీ కుకింగ్.